ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట తెలియపరుస్తాను. 63వ కీర్తన 3వ వచనములో ఉంది, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని భక్తుడైనటువంటి దావీదు తెలియపరుస్తున్నాడు. దేవుని కృప అనేది చాలా శ్రేష్టమైనది. ఆ కృప లేని వారు చాలా మంది కాలగతులో కలిసిపోయి ఉన్నారు. మరి ఈ రోజున దేవుని యొక్క అపారమైన కృప నీ మీద నిలిచినదంటే నీవు చాలా ధన్యుడవు. దేవుని కృప అనేది ఉదయకాల సమయమున మంచు వలె మన మీద కుమ్మరించబడుతుంది. ఆ కృపను మనం పొందుకోవాలి. ఎలా పొందుకుంటాము అంటే ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రభువుని ఆరాధించినప్పుడు దేవుని కృప అనేది మన మీద ధారాళముగా కుమ్మరించబడుతుంది. మరి దేవుని కృపకు నువ్వు పాత్రుడుగా ఎంచబడ్డావో లేదో, నీవైతే ఈ రోజున దేవుని కృపను పొందుకొని అపరిమితముగా నా దేవుని కృప చేత నీవు బలవంతుడు కావాలని ఈ భక్తుడు అంటున్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమము అంటే దేవుని కృప అంట. ఇప్పుడు మనిషి బ్రతకడానికి జీవము అంటే ప్రాణము చాలా అవసరం. ప్రాణము లేకపోతే మనిషి జీవించలేడు. ఏమంటే మనిషికి ప్రాణము జీవము. ఆ జీవము కంటే, ఆ ప్రాణము కంటే దేవుని కృప అంట చాలా ఉత్తమము అట. మరి ఆ దేవుని కృపను పొందుకోవడానికి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. ఆ దేవుని కృప అనేది నా ప్రభు మన ఒక్కొక్కరికి ధారాళముగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ కృప జీవము కంటే ఉత్తమము అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మా ప్రాణము కంటే, మాలో ఉన్నటువంటి జీవము కంటే నీ కృప అనేది శ్రేష్టమైనదని, ఆ కృప పొందుకునే దానికి నా తండ్రి మేము మీ సన్నిధిలో మీ ఎదుట ప్రార్థన చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. శ్రేష్టమైనటువంటి నీ కృపతో బిడ్డలను నీ కృప ఆవరించి వారిని బలవంతులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.